వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతే ప్రజల్లో తిరుగుబాటు వ్యక్తమవుతుంది. ప్రజల్లో కాకపోయినా భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది. రాజకీయ ప్రమాదకరంగా మారుతుంది. పిన్నెల్లి బ్రదర్స్ సత్పురుషులు, వాళ్ళంత అద్భుతమైన మంచోళ్ళని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ వాళ్ళకుంది తప్పులు. అవతలున్న బ్రహ్మారెడ్డికి ఉండేది ఆయనకే ఉంది. ఎవరికి సంబంధించిన వాళ్ళ హింసా రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న మంచితనం ఉంది. కాకపోతే నిజంగా వాళ్ళు తప్పు చేసినప్పుడు కేసులు పెట్టడంలో తప్పే లేదు. మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 2 గ్రూపులు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఇతను పంపించే క్యారెక్టర్ కూడా కాదు. ప్లస్ ఇతనితో పడని వైసీపీలో మనిషి అటు వెళ్ళాడు టీడీపీలోకి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు, మర్డర్ జరిగింది, అయ్యింది. దానికి తీసుకొచ్చి పిన్నెల్లి బ్రదర్స్ అని చెప్పేసి కేసు పెట్టారు. టెక్నికల్గా విచారించి చూస్తాం కదా అంటే కోర్టు కూడా ఓకే లొంగిపోయారు. ఇప్పుడు వాళ్ళని విచారిస్తారు, మళ్ళీ రేపు రాస్తారు, తెలియదు, ఏం లేదన్నారు, వాళ్ళు అట్లాగే ఉంటారు, ఇదే బిహేవియర్ అని. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం, తప్పుడు ప్రచారం చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే రేపు ఇది రివర్స్ అయితే ఏమవుతుంది? అప్పుడు సేమ్ జరిగితే ఏమవుతుంది? దానివల్ల ప్రజలకి ఏమైనా ప్రయోజనం ఉందా? నాయకులకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఆలోచించుకోవాల్సిన సందర్భం.